నగిరి గాలేరు పూర్తి చేస్తాం, సోమశిల స్వర్ణముఖి పూర్తి చేస్తాం. రాయలసీమలను ఆలోచన ఒకటి, అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వాలి. అదే మరిగా ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచాలి. అందుకే మీరందరూ సహకరిస్తే నేను ఒకటే కోరుతున్నా, మనలో కూడా ఆశ ఎక్కువ పెరిగిపోయి చెరువుకు నీళ్లు వచ్చి సప్లై ఛానల్స్ అన్ని పూర్తి చేశారు, ఆపుకున్నారు, నీళ్లు రానియకుండా చేశారు. నిన్న అనంతపురం మన అన్నమయ్య జిల్లాలో చాలా బాగా చేశారు కలెక్టర్ గారు, ప్రజలందరినీ సమీకరించారు. ఒక వాగు ఉంది, ఆ వాగు మీద కొన్ని చెరువులు ఉంటాయి. అక్కడి నుంచి ఆ చెరువులు నిండే పరిస్థితి వచ్చినప్పుడు ఆ వాగు నుంచి ఇంకొక వాగుకు మళ్లిస్తే దాని కిందుండే చెరువులన్నీ నిండుతాయి. దీనివల్ల మంచి ఫలితాలు వచ్చాయి. అనంతపురం జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, ఈ సంవత్సరం మీరు కష్టపడి పనిచేసి ఈ జిల్లాలో అన్ని వాగులు, వంకలు, రివర్లన్నీ కూడా అనుసంధానం చేసే బాధ్యత మీదని కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. దీనికి సాగునీటి సంఘాలున్నాయి, 6047 సాగునీటి సంఘాలున్నాయి, 267 డిస్ట్రిబ్యూటరీ కమిటీస్ ఉన్నాయి, 58 ప్రాజెక్టు కమిటీలు ఉన్నాయి, 60,000 మంది సభ్యులున్నారు. 100 రోజులు టైం. అందరినీ కోరుతున్నా, మీరు మీ యొక్క పొలానికి పోయే నీళ్లు, పొలాలకు పోయే నీళ్లు, కాలువలన్నీ పూర్తి చేయాలి, డ్రైన్లు పూర్తి చేయాలి. ఎక్కడ కూడా వర్షం ఎంత పడినా పంట ముంపుకు గురి కాకూడదు. చివరి భూమికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైతులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను అనేక ప్రయోగాలు చేశాను. అనంతపురం జిల్లాలో, కంబైన్డ్ అనంతపురం జిల్లాలో 10 లక్షల ఇంకుడు గుంతలు తవ్వించాం. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో మనం ముందుకు పోయి అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు ఈ స్థాయికి వచ్చాం. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, ఇది ఒక స్ఫూర్తిగా మీరు తీసుకోవాలి. మీ ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెంచాలి, మీ ప్రాంతాల్లో అన్ని చెరువుల్ని పూడికి తీయాలి, అన్ని చెరువులకు సప్లై ఛానల్స్ అన్ని ఎవరైనా ఆక్యుపై చేసుకుంటే స్వచ్ఛందంగా వదిలిపెట్టాలి. ఒకవేళ ఎవరైనా కానీ వినకపోతే ఊర్లో ఉండే పెద్దలు నచ్చ చెప్పాలి. అప్పటికి కూడా వినకపోతే జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉంది, దీంట్లో రాజీ లేదు, రాజీ ఉండదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దీనివల్ల లాభం ఏంటని మీరు ఆలోచిస్తే, ఈరోజు దగ్గర ఉద్యాన పంటలు మన దగ్గర 7.8 లక్షల హెక్టార్లో ఉంది. 5-6 సంవత్సరాల్లో 12.94 లక్షల హెక్టార్లు చేయాలనుకుంటున్నాం. 5 లక్షల ఎకరాలు పెంచుతాం. ఈరోజు మీరు చూస్తే 200 మిలియన్ మెట్రిక్ టన్స్ మన దగ్గర పళ్ళు కానీ కూరగాయలు వస్తున్నాయి. దాన్ని 400 లక్షల మెట్రిక్ టన్నులు చేయాలనేది ఒక ధ్యేయంగా పెట్టుకున్నాం. కేంద్రం ముందుకొచ్చారు, రాయలసీమలో వరల్డ్ బ్యాంక్ ద్వారా డబ్బులు ఇస్తామన్నారు, ఉత్తరాంధ్రకి ఇంకో పక్క పూర్వోదయలు ఇస్తా అన్నారు. అవన్నీ కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.